గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ఏంజల్ మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసిన ఈ రక్షణ సువార్త కూడికల్లో గత రాత్రి కూడిక ఎంతో ఘనంగా మీరు జరిగించి, ఈ పగలు కూడికలో కూడా మీరు తోడై ఉండి నడిపిస్తున్న విధానానికే నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ దాసుడునైన నేను నీ బిడల ఎదుట నిలబడి నీ మాటలు అందిస్తూ ఉండగా మీరే దిగి వచ్చి మాతో మాట్లాడండి. రాని మాట నా నోట రాకుండా ఏది అవసరమో దానినే నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ ప్రసన్నతని అభిషేకము మా మధ్యలో మీరు ఉంచి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఈ సమయంలో నన్ను ఆహ్వానించిన దైవజనులు సుధాకర్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు స్వతంత్ర కుమార్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. తమ్ముడు కేజే మోయస్ గారికి కూడా నా వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ, పురుషులకు, స్త్రీలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు అమ్మా. రైట్, మంచిది, సంతోషం. సుధాకర్ అయ్య గారు చాలా విషయాలు చెప్పారు నా కోసం. మరి ఆయన నన్ను ఏం చూసారో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతాను. నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అనే ఒక మాట ఉంది. ఆ మంచిది ఏదైనా వచ్చింది అని అంటే ఆనాడు యేసుక్రీస్తు వచ్చాడు. ఈనాడు నేను అంటాను, మీకిచ్చిన ఒక గొప్ప వరం ఏదైనా ఉందనంటే సుధాకర్ అయ్య గారు. అందరు బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడతాం. ఇందాక చెప్తూ మాట అన్నారు, ఏమన్నారనంటే ఒకే ఆత్మ కలిగిన మనుషులము ఇప్పుడు కలుసుకున్నాము అన్నారు. అంటే ఒకే ఆలోచన. ఏంటి ఆలోచన అంటే ఆత్మల పట్ల, దేవుని పని పట్ల భారం, అంతకు మించి ఇంకేమీ లేదు. ఏదేమైనా మీరందరూ కూడా మా కొరకు, మా సేవకుల పరిచర్యల కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో లేక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యముల నుండి మనము ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దానికి ముందుగా ఒక 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. ఇలాగే ఒక చోట ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్నప్పుడు చాలామంది చక్కగా ఆరాధనకు బయలుదేరి సిద్ధపడి వస్తున్న సందర్భంలో మొత్తం అందరూ కూడా ఆరాధనలోకి వస్తున్నారు. చక్కని పాటలు వినబడుతున్నాయి. మేము కూడా వస్తుంటే, ఆ వీధిలోంచి వస్తుంటే చక్కగా అటుప్రక్కకి ఈ వాయిస్ అంతా కూడా వినబడుతుంది. ఇంతలో అందరూ కూడా మందిరంలోనికి ఎక్కి వస్తూ ఉన్నారు, ఆరాధనకు వస్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక పాము ఒకటి బయలుదేరి వెళ్తుంది ఆ మందిరం ప్రక్క నుండి. వెళుతున్నప్పుడు పాముకు కూడా ఏమనబడింది అంటే ఆరాధన పాటలు వినబడుతున్నప్పుడు అది కొంతసేపు అలాగ ఆగిపోయి ఆ ప్రక్కనే అలాగా ఉండి ఏం జరుగుతుందా అని చెప్పేసి పాము ఆలోచన కలిగి ఇక్కడ పాడుతున్న పాటలను బట్టి, స్తుతి ఆరాధన బట్టి పాము ఎంతగానో సంతోషపడిపోతుంది. పాము కనిపిస్తుంది, నేను లోపలికి వెళ్ళాలి అని. ఎక్కడికి? మందిరములోకి వెళ్ళాలని. ఇంతలో మందిరంలోకి రావాలి అని అంటే కొంచెం కష్టతరమైన పని. ఎందుకనంటే అందరూ పాముని చూసి ఏం చేస్తారంటే పాము అని చెప్పేసి చంపేస్తారని ఒక భయం. ఈ లోపల ఒక సంఘ పెద్ద గారు ఆరాధనకి వస్తూ ఉన్నారు. ఆరాధనకి వస్తున్నప్పుడు ఈ పాము ఏం చేసిందనంటే ధైర్యం చేసి, అయ్యా పెద్దగారు వందనాలు అని చెప్పేసి ఆయన పిలిచి వందనాలు చెప్పి, అయ్యా ఇందాక నుంచి నేను ప్రార్థనలో, ఆరాధనలో, పాటల్లో అన్నీ చక్కగా వింటున్నాను, నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. బయటుండి వినే నాకే ఎంత ఆనందంగా ఉంటే లోపలికి వచ్చి మందిరంలో కూర్చుంటే ఆ పరమాత్ముడే నాకు దర్శనం అవుతాడు అని చెప్పేసి ఈ పాము పెద్దగారితో చెప్పి అంటుంది కదా, నేను లోపలికి రావచ్చా అని అడిగింది. అప్పుడు పెద్దగారు అంటారు కదా, ఏ భేదం లేదు, ఎవరైనా కానీ లోపలికి రావచ్చు, అందరూ ప్రభుని ఆరాధించవచ్చు అని చెప్పేసి, అయితే నాతో రండి అని చెప్పేసి ఈ సంఘ పెద్ద గారు తీసుకొచ్చి ఏం చేశారనంటే, ఆయన సంఘ పెద్ద గారు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన కుర్చీ ఎక్కడ ఉంటారంటే ఫస్ట్ లైన్లో ఉంటుంది.
ఉంటుంది. అందుకని రండి నాతో పాటు అని చెప్పేసి ఏం చేశారంటే ఆ పెద్దగారు పామును కూడా తీసుకొచ్చి మొదటి లైన్లో కూర్చోబెట్టారు. చక్కగా అందరు విచిత్రంగా చూస్తున్నారు. చాలా చక్కగా ఏంటి పాము వచ్చిందేంటి, సంఘ పెద్ద ఏంటి పాముని తీసుకొచ్చాడు ఏంటి అని మొత్తం మీద చూశారు. మొత్తం మీద అయిపోయింది. పాటలు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది. లేచి నిలబడంటే లేచి నిలబడతండి, మోకరించండి అంటే మోకరిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత వాక్యం కూడా చాలా శ్రద్ధగా వింటుంది. చాలా శ్రద్ధగా, ఎంత బాగా వింటుందనంటే కూర్చున్న రోజు వచ్చి మనం వినలేనంత శ్రద్ధగా పాము దేవుని వాక్యాన్ని వింటుంది. వాక్యం అయిపోయింది, ముగింపు ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత దైవ సేవకుడు అన్నాడు కదా, ఎవరైనా ప్రార్థన చేయించుకుని వారు ఉంటే లైన్గా క్రమంగా వచ్చి నాతో ప్రార్థన చేయించుకుని మీరు వెళ్ళండి అని చెప్పేసారంటే అందరూ కూడా లైన్గా క్రమంగా వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఈ ప్రార్థన చేయించుకుంటున్న టైంలో మరి సంఘ పెద్ద గారు పాము అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే పాముని అయ్యగారికి పరిచయం చేయాలి కదా. ఈ లోపల ఈ లైన్లో వస్తున్న అప్పుడు ఒక మామ ఏం చేసిందంటే కంగారుగా ఏం చేసిందంటే ఆ పక్క నుంచి లైన్లో రాకుండా అయ్యగారితో త్వరగా ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవాలన్న కంగారుతో, కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు కంగారుగా రారు, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇల్లు ఎవరైనా పట్టుకుపోతున్నారని ఏం చేస్తారంటే త్వరగా వెళ్ళిపోవాలి. అలాగని అయ్యగారితో ప్రార్థన చేయించుకోకుండా ఉండలేరు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ చెప్పులో కాదో చూసుకోకుండా వాళ్ళ చెప్పులో ఎవరో చెప్పులు వేసుకుపోతూ ఉంటుంటారు. అలాంటి ఒక మామ ఏం చేసిందంటే పక్క నుంచి వచ్చి పాము తోక తొక్కేసింది. వెంటనే పాము ఏం చేసిందంటే కాటేసేసింది. కాటేయగానే అప్పుడు సేవకుడు దైవజనుడు అలా చూసి పామును పిలిచి ఒక మాట మాట్లాడాడు. పాము గారు, వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, చాలా ఆనందంగా సంతోషంగా మాతో కలిసి ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఎవరూ వినలేనట్టుగా మీరు కూడా డిస్టర్బ్ లేకుండా చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. ఇంత చక్కగా వాక్యాన్ని విన్నారు కదా, చాలా బాగుంది మీరు చేసిన ఆరాధనకు, మీరు చూపిన విధేయతకు అని చెప్పేసి మీకు వందనాలు అని సేవకుడు చెప్పి, అయితే పాము గారు మీకు ఒక గుణం ఉందండి, ఆ గుణాన్ని మీరు మార్చుకుంటే కనుక మీరు ఆరాధించిన ఆరాధనకి, మీరు విన్న వాక్యానికి ఒక్క గొప్ప పరమార్థం అనేది దొరుకుతుంది అన్నాడు. ఏంటి ఆ గుణము అని అంటే, నీకు కాటు వేసే గుణం ఉంది, ఆ గుణాన్ని నువ్వేం చేసుకోవాలని చెప్పాడు సేవకుడు, మార్చుకోవాలి అని చెప్పాడు. దీనిని బట్టి మీకేం అర్థమైందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేననేది ఏంటంటే, మందిరానికి వచ్చి కూర్చుని ఆరాధించుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ కూడికల ద్వారాగా నీ జీవితంలో పరిపక్వత అనేది కనబడాలి, రూపాంతరం ఆయనలోనికి చెందాలి. నీ జీవితంలో గొప్ప లబ్ధి యేసు ద్వారాగా నువ్వు పొందాలి. ఈ అన్నీ పొందాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీలో ఏ గుణమైతే నీకు అడ్డుపడుతుందో, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఏ గుణమైతే ఎదగనివ్వకుండా చేస్తుందో, ఆ ప్రతి లోక సంబంధమైన ప్రతి గుణాన్ని కూడా, వీటన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలంటే విడిచిపెట్టుకుంటే నీవు ఆరాధించే ఆరాధనకు గొప్ప పరమార్థం దొరుకుతుందని ఈరోజు ప్రభు సేవకుడిగా మనం చేస్తున్నాను. నమ్మితే కనుక గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, సంతోషం. కాబట్టి ఈ కూడికలు మొదలుపెట్టారు, ఈవేళ రాత్రి సభలు అయిపోతాయి. అయితే నేననేది ఏంటంటే, ఈ కూడికలు మనం జరిగించుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ దీని ద్వారాగా మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు దీవెనకరంగా మార్చబడాలన్నదే దేవుని సేవకుడి యొక్క భారము, ప్రార్థన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో సేవకుడిగా నేను మీకు తెలియచేసేది ఏంటంటే, ఈ విన్న వాక్యాలు బట్టి మన యొక్క హృదయంలో ఉండే ప్రతి అడ్డులు, ఆటంకాలు, వాటన్నిటిని కూడా, దేవునికి విరోధంగా పనిచేస్తున్న ప్రతి దానిని కూడా మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలని ప్రభు సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. ఆ వాక్యముల నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఈరోజు నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభువారు ఈ లోకములో నరవతారిగా జన్మించి ఆయన ఈ భూమి మీద ఆయన రాజ్య సువార్తను ప్రకటించే కాలంకి
33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ వాక్యాన్ని బోధిస్తూ అనేక మందిని ప్రభు వైపుకు త్రిప్పుతూ అనేక మందికి రోగాల నుండి విడుదల, స్వస్థతలు, సూచక్రియలు అనేకమైనవి యేసు ప్రభువారు ఈ లోకంలో చేస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అలాంటి సందర్భంలో యూదుల అధికారి అయిన నికోదేము అనబడిన ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు కదా, యేసు ప్రభువా, నువ్వు నిజంగా దేవుడు నిన్నే ఈ లోకానికి పంపించాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇన్ని సూచక్రియలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావు అని చెప్పేసి యూదుల అధికారి అయిన నికోదేము యేసు ప్రభుతో చెప్పిన మాట ఈ సందర్భము. అప్పుడు యేసు ప్రభు నికోదేముతో ఏమన్నాడనంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే అక్కడ ఒక మాట యేసు ప్రభువారు నికోదేముతో పలికినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు నికోదేము మాట్లాడుతున్నాడు కదా, ప్రభువా, ముసలివాడైన వాడు రెండో మారు తల్లి గర్భములో నుండి జన్మించడం అది ఎలా సాధ్యమవుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నికోదేముతో యేసు ప్రభు మరలా ఏమని మాట్లాడుతున్నాడనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని ఆ నికోదేముతో నిశ్చయముగా యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారని ఈ మాటలు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నది. అయితే ఈ రోజున మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే గనుక, ఇక్కడ దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీరు అందరూ కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అని అంటే, ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు. అయ్యా, ప్రభువుని నమ్ముకోలేనప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏమీ బాగుండేది కాదు, అందుకని నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా పరిస్థితి బాగుంది అని చెప్తారు. కొంతమందిని అడిగితే, నాకు చాలా కాలం నుంచి నాకు గర్భఫలం లేదు, ప్రభువుని నమ్ముకున్నాక నాకు గర్భఫలాన్ని దేవుడిచ్చాడని చాలామంది చెప్తారు. మరి కొంతమంది, నేను చాలా అనారోగ్యంతో బాధపడేవాడును, అయితే ప్రభువుని నమ్ముకున్నాక ఆ అనారోగ్యం నుంచి నాకు విడుదల, స్వస్థత వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఎందుకు నమ్ముకున్నారంటే, మేము మా పూర్వీకులు, మా తాతల కాలం నుంచి క్రీస్తులోనే ఉన్నారు కనుక మేము కూడా తరతరాలుగా క్రీస్తులోనే ఉన్నాము, అయితే ఇప్పుడు మేము అందుకనే క్రీస్తులోనే జీవిస్తున్నామని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకు యేసుని నమ్ముకున్నారు అని అంటే, మాకు ఏదైనా అద్భుత కార్యాలు జరుగుతాయని మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, అందరూ ఏదో ఒక కారణం చెప్తారు కానీ, ఎవరిని అడిగినా ప్రతి కారణం ఏదో కారణం చెప్తారు కానీ, ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నేను దేవుని రాజ్యమునకు వెళ్ళడం కోసం యేసును నమ్ముకున్నానని ఎవరి నోటంట కూడా చెప్పినట్టుగా నేను ఎప్పుడు వినలేదు. అర్థమైందా? అర్థమవలేదా? అంటే అందరూ ఏదో ఒక కారణం చెప్తారు. అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నది నా పాపముల నుంచి విడిపించబడి, నరకము నుండి తప్పించబడి, పరలోక రాజ్యానికి వెళ్ళడం కొరకై నేను క్రీస్తును నమ్ముకున్నానని ఎవరు కూడా ఈ లోకంలో చెప్పినట్లుగా మనకి ఎక్కడ కనబడతలేదు. అయితే ఒక్క మాట, యేసుక్రీస్తు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, స్వస్థత కార్యాలను చేయగలిగిన దేవుడు, యేసుక్రీస్తు నీ పక్షంగా గొప్ప విజయాన్ని చేకూర్చగలిగిన దేవుడు కాదని నేను అంటలేదు. ఒక స్వస్థత జరిగినా, ఒక అద్భుతం జరిగినా, ఒక సూచక్రియ జరిగినా అది ఈ లోకానికి మాత్రమే పరిమితం. అయితే మనందరికీ శాశ్వతమైన పట్టణము ఏదైనా ఉన్నదనంటే అది యేసయ్య ఇచ్చిన పరలోక రాజ్యమే. నమ్మితే గనక చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అది ఏది అని అంటే శాశ్వతమైన పట్టణం. అందుకనే బైబిల్ అంటాడు కదా, ఈ భూమి మీద ఉన్న పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతున్న రోజు ఒక రోజు రాబోతుంది. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా
మహావేంద్రముతో ఇవన్నీ కూడా ఏమైపోతాయనంటే కరిగిపోతాయి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకము శాశ్వతమైనది కాదని మనందరికీ తెలిసిన విషయమే. ఈ లోకము మనకు స్థిరమైనది కాదని మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, క్రీస్తును నమ్ముకోవడం గొప్ప కాదు, క్రీస్తుని పోలి జీవించడం గొప్ప. క్రీస్తుని పోలి జీవించడం గొప్ప కాదు, క్రీస్తుని పోలి జీవిస్తున్న నీవు క్రీస్తుతో పాటు పరలోక రాజ్యములో ఉండడమే గొప్ప భాగ్యము. అలాంటి భాగ్యము మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, క్రీస్తుని అంగీకరించం కానీ ఆ పరలోక రాజ్యం మనకు దొరుకుతుందా దొరుకుతలేదా అనే ఆలోచన మన జీవితంలో చాలా మందికి కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ యేసుప్రభువు వారు నికోదేముతో చెప్తున్న మాట ఏంటంటే, యేసుప్రభువు వారు చెప్తున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములోనికి చేరలేడు, ప్రవేశించలేడు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఏంటి అనంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అనంటే అందరము కూడా ఎలా జన్మించాలి? ఇప్పుడు క్రొత్తగా జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా జన్మించాలి? గట్టిగా చెప్పండి, ఎలా జన్మించాలి? క్రొత్తగా జన్మించడం అనంటే, ఒకటి నీటి మూలముగా, రెండు ఆత్మ మూలంగా అని చెప్పాడు అక్కడ వాక్యంలో. క్రొత్తగా జన్మించడం అంటే మళ్ళీ చెప్పండి, ఎలాగా? నీటి మూలముగా, రెండు ఆత్మ మూలముగా. మనం జన్మిస్తే ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి? నేనేం చెప్పండి మరి. పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి? అమ్మ, నా మాట అర్థమవుతుంది కదా? మీ పక్కూరే అర్థమవుతుంది కదా? రైట్. పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి? అందరూ కూడా నీకు వద్దు, నీకు కావాలా వద్దా? మనకు అదో బ్యాషన్ అయిపోయింది. నలుగురితో నతానీలు, ఆరుగురితో ఆంధ్రేయ. అర్థమైందా? అలా కాదు, మనకి అందరం కలిసి మనం ప్రభువా మా పాపములు క్షమించు అంటావు, కానీ నా పాపం క్షమించు అని మాత్రం ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. అలా కాదు. ఇప్పుడు చెప్పండి, పరలోకం రాజ్యం ఎంతమందికి కావాలి? కావాలా? మరి చెయ్యి ఉంచండి, అలా ఉంచండి, దించేయకండి. రైట్, పరలోక రాజ్యం కావాలి. అలాగే నేను దించమనే వరకు నేను చెయ్యి దించొద్దే. ఒక మాట ఇక్కడ వాక్యంలో ఏమన్నాడనంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఎక్కడికి వెళ్తాడన్నాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడని యేసుప్రభువే స్వయంగా చెప్పాడు కదా. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎంతమంది బాప్తిసం పొందారు ఇక్కడ? ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు తప్పించి అందరూ కూడా ఏం పొందారు ఇక్కడ? బాప్తిసం పొందారు. క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిసం. బాగా గుర్తుపెట్టుకోండి, చెయ్యప్పుడే దించొద్దు. క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిసం. నేను అంటాను, క్రొత్తగా జన్మిస్తే పరలోకం వెళ్తాడని యేసుప్రభు చెప్పాడు. మీరందరూ క్రొత్తగా జన్మించారు. నేను అడుగుతున్నాను, మీరు పరలోకం వెళ్తారా? అర్థం లేదన్నమాట. చెప్పండి, అర్థం లేదా? వెళ్తారా? నిజం చెప్పండి. మళ్ళీ అడుగుతారండి, వెళ్తారా? మీరు ఎలా జన్మించారు? క్రొత్తగా జన్మించిన వాళ్ళందరికీ ఏముందన్నాడు? మరి వెళ్తారా? మీరు అందరు క్రొత్తగా జన్మించారు కదా, వెళ్తారా? వెళ్ళరా? అయితే మాట, మళ్ళీ సీరియల్ చూస్తాం మానేశారా మానలేదు? చెప్పండి. మానేశారా? టీవీలు అన్నీ మొత్తం తీసారా? కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్తలేదు. తీసారా? అయితే మీరు అందరూ ఎక్కడికి వెళ్తారని మీకు నమ్మకం ఉంది? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆ విశ్వాసం ఉంటే చాలు. అందుకనే ప్రభు అంటాడు, మొదట నా రాజ్యమును నీతిని, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నవి. గట్టిగా చపలు కొడుతూ ప్రభు నామమును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. ఏమన్నాడు అనంటే, క్రొత్తగా జన్మిస్తే ఎక్కడ వెళ్తానన్నాడు? పరలోక రాజ్యానికి వెళ్తాము అని చెప్పాడు కదా. క్రొత్త జన్మ. ఏ జన్మ? క్రొత్త జన్మ. క్రొత్త జన్మ, బోర్న్ అగైన్, తిరిగి జన్మించడం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు బట్టి బైబిల్ ప్రకారంగా ప్రతి మానవుడికి 2 మరణాలు, 2 జన్మలు ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా మానవుడికి 2 జన్మలు, 2 మరణాలు ఉన్నాయి. ఒక జన్మ
తల్లి గర్భములో నుండి సహజంగా జన్మించే మొదటి జన్మ. 2, ఎవరైతే యేసుక్రీస్తులో లోనికి వచ్చి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తీసం పొందుతారో అది ఎన్నో జన్మ? 2వ జన్మ. అలాగే 2 జన్మలు ఎలాగైతే ఉన్నాయో 2 మరణాలు కూడా ఉన్నాయి. ఒక మరణం, ఎవరైనా సరే ఈ లోకములో అందరూ కూడా ఏదో ఒక రోజున మరణించక తప్పదు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? అందుకనే దావీదు అంటాడు కదా, లోకులు పోవలసిన మార్గమున నేను కూడా పోవలసి ఉన్నది అని అంటున్నాడు. అందుకని ఈ లోకములో పుట్టిన ప్రతి వారు కూడా గిట్టక తప్పదు, అంటే మరణించక తప్పదు. అది మొదటి మరణం. 2వ మరణం ఏది అనంటే, ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, తమ పాపములకు ప్రాయశ్చిత్తము కలగకుండా, ఎవరైతే ఒకవేళ మరలా బాప్తిసం పొంది క్రీస్తులో ఉండి లోకానుసారంగా శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి అగ్నిగుండము అనే 2వ మరణము ఉంది. పరలోక రాజ్యంలో ఏమన్నాడనంటే, ఆ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడనంటే, పిరికి వారును, అవిశ్వాసులను, మాంత్రికులను, దొంగలను, వ్యభిచారులను, అహంకారులను, దేవదూషకులను, ఇలాంటి వారందరినీ కూడా అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇది 2వ మరణము అని చెప్పాడు. అర్థమైంది చెప్పింది? ఇది 2వ మరణము. ఏంటి ఆ 2వ మరణం అని అంటే అగ్ని గుండము. అందుకనే బైబిల్లో రోమ 6:23 ఏం చెప్పాడు? ఎలా అనగా పాపం వలన వచ్చు జీతము మరణము. యాకోబు పత్రికలో ఏమన్నాడు? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రతి మానవుడికి 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు కూడా ఉన్నాయి. అలాగే మత్తయి, మార్కు, లూకా సువార్తలు ఏమంటాడంటే, అగ్ని ఆరదు పురుగు చావదు అనే అగ్నిగుండము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే బైబిల్ ఏమంటాడంటే, దేహమును అలాగే ఆత్మను నరకములో నశింపచేసే దేవునికి మనం ఏం చేయాలంట? భయపడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు దీని అంతటికీ ఒక పరమార్థం ఏంటనంటే, ఇన్ని మాటలు ఎందుకనంటే, మనము ఈ లోకములో ఎంతకాలం జీవిస్తామో తెలీదు, కానీ యేసయ్య మనకిచ్చిన భాగ్యం ఏంటనంటే రక్షణ భాగ్యం. ఈ రక్షణ భాగ్యం గురించి నేను మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇంతకాలం ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నాం కనుక బ్రతికినంత కాలము, కాబట్టి మన జీవితము ఎలా ఉండాలి అనంటే, గమ్యానికి అంటే పరలోకానికి చేరేటట్లుగా నీ యొక్క విశ్వాసము, నీ రక్షణ, నీ పరిశుద్ధత నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ చెప్పబడిన మాటల్లో 2 జన్మలు, 2 మరణాలు. బాగా వినండి. రెండో జన్మ మనం జన్మిస్తున్నాం, అది బాప్తిసం. అలాగే 2వ మరణం ఎవరికి వస్తుంది? ఎవరైతే 2వ జన్మ జన్మించారో వారికి ఏం కలుగుతుంది? ఇప్పుడు 2వ మరణము కలుగుతుంది. నేను అంటాను, మొదటి మరణము మరణించక ముందే 2వ జన్మ జన్మించాలి. అప్పుడే నీవు పరలోకానికి చేర్చబడతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుస్తారా? హల్లెలూయా చెప్పండి, 2 చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే పరలోక రాజ్యము. నేను ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీరు పరలోకం ఎంతమంది వెళ్తారనంటే, ఆల్మోస్ట్ మీరు అబ్రహాములాగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూస్తున్నట్లుగా మీరు కూడా ఎలా చెప్పారంటే, విశ్వాసముతో నేను దేవుని రాజ్యానికి వెళ్తాము అని మీరు ఏం చేశారు? ఒక దృఢ నిశ్చయతతో మీరు చక్కగా మీరు పలికారు. నాకు చాలా సంతోషమైంది. అయితే ఒక్క మాట, ఇక్కడ దేవుని రాజ్యమునకు వెళ్ళాలి అని అంటే మనం ఎన్నో జన్మ జన్మించాలి?
మళ్ళీ మొదలుకొచ్చాను. మీకు ఒక విషయం అర్థం చేసుకోండి. చెప్పిందే చెప్పి, అడిగిందే అడిగి 30 సార్లు 40 సార్లు లేక 10 సార్లు అడుగుతూ ఉంటాను. ఎందుకనంటే ఎంత అర్ధరాత్రి టైంలోనైనా సుధాకరయ్య గారు వచ్చి పలానా దుప్పలపూడి నుంచి వచ్చిన నల్లమొఖం వాడు ఏం చెప్పాడనంటే మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా వాకింగ్ చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదేంటమ్మా అలా చూస్తారు? అందరూ ఒకసారి 2 చేతుల పైకి చూపిస్తే ఏసే స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్థమో లేదా? అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? నల్లమొఖం కూడానా? ఏమర్థమైంది? మళ్ళీ చెప్పండి. పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఎన్నో జన్మ జన్మించాలి? అది ఏ మరణం మరణించక ముందు? మొదటి మరణము మరణించక ముందే మనం ఎన్నో జన్మ జన్మించాలి? రెండో జన్మ జన్మించాలి. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మన యాత్ర ఎక్కడికి? మన ప్రయాస ఎక్కడికి? దేని కొరకు? మన సిద్ధపాటు దేని కొరకు? గట్టిగా చెప్పాలి. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకుని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటున్నాడని సామెతల గ్రంథంలో కనబడుతూ ఉంది. అంటే ఇప్పుడు మన యాత్ర, మన ప్రయాణము, మన సిద్ధపాటు, మన ప్రయాస ఇవన్నీ కూడా దేని కొరకు? రాత్రి అంత బహిరంగ సభ పెట్టడానికి కారణం దేని కొరకు? ఈ పగల కూటం జరగడానికి దేని కొరకు? ఆదివారం ఆరాధన దేని కొరకు? శుక్రవారం ప్రార్థన దేని కొరకు? అభిషేక ప్రార్థన దేని కొరకు? ఉపవాస ప్రార్థన దేని కొరకు? ఈ ప్రార్థనలన్నీ కూడా ఏదో మొక్కుబడి కోసం కాదు, ఆనవాయితీ ప్రకారంగా కాదు. ఏ విధము చేతనను మీరు తప్పిపోకుండా క్రీస్తులో వాక్యములో స్థిరముగా నిలబడి పరలోక రాజ్యములో చేరడం కొరకే. హల్లెలూయా చెప్పండి 2 చేతుల పైకి చూపిస్తూ. అర్థమైందని చెప్పింది అంటే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి. ఇప్పుడు మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎన్నో జన్మ జన్మించాలి? గట్టిగా చెప్పాలి. మనం అందరం ఏ జన్మ జన్మించాం? ఇప్పుడు రెండో జన్మ జన్మించాం. అంటే మీరందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఏం దొరికింది? ఇప్పుడు పరలోకానికి మీకు ఏం దొరికింది? బాప్తిసం పొందామనంటే మనం మాల వేసుకున్నట్టు లెక్క. బాప్తిసం పొందామనంటే మనం ఏం వేసుకున్నాం? ఇప్పుడు మాల. అవునా కదా? 40 రోజులు 30 రోజులు కాదు, బాప్తిసం పొందిన దగ్గర నుంచి దేవుని రాకడకు వెళ్ళే వరకు కూడా, ఆయన మనకు ఒక పెండ్లి వస్త్రం ఇచ్చే వరకు కూడా మనం ఏం వేసుకున్నట్టు? ఇప్పుడు అంటే నిష్ఠలో ఉన్నాం. ఇప్పుడు ఎందులో ఉన్నాం? నిష్ఠలో ఉన్నాం. లోకంలో మన కళ్ళ ముందు చాలా కనబడతాయి, చేయకుండా ఉంటాయి, చేసి ఉంటాయి. చేయకుండా అన్నిటిని కూడా మనం ఏం చేస్తాం? ఇప్పుడు దూరంగా ఉంటాం, దూరం పెడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడం కొరకే మన ప్రయాస గనక పరలోకానికి ఊరికినే వెళ్ళిపోం. కానీ మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి చేరతావు. అయితే మరి ఎలా జీవించాలి? యేసు రాకడ వచ్చే వరకు నువ్వు ఎలా బ్రతకాలి? ఈ లోకంలో నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? నీ రక్షణ ఎలా కాపాడుకోవాలి అని అంటే 7 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. బైబిల్కి ఎక్కడ మీరు తిప్పవసరలే. బైబిల్ ఎక్కడ కూడా మీరు తిప్పవసరం లేదు. 2-3 రెఫరెన్స్ చూపిస్తాను అంతే. తర్వాత మీరు ఒకే పేజీలో అన్నీ మీకు దొరికేస్తాయి. కాబట్టి చక్కగా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు రెండవ జన్మ జన్మించిన వారు ఎవరి మూలంగా పుట్టినవారు? అదేంటండి అలాగాగిపోయారు? మళ్ళీ చెప్పండి. మీకు మళ్ళీ జార్జ్ బుష్ గారు రావాలేమో. చెప్పండి ఒకసారి 2 చేతుల పైకి చూపిస్తా. రెండో జన్మ జన్మించిన వారు ఎవరి మూలముగా జన్మించిన వారు? గట్టిగా చెప్పాలి. దేవుని మూలంగానేనా? ఎవరి మూలంగా పుట్టాం? ఇప్పుడు మనం అందరం ఎవరి మూలంగా పుట్టాం? అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము, అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. ఎవరు వాళ్ళు? 12వ వచనం చదవండి. తన్ను ఎందరూ అంగీకరించితిరో చదవండి. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఇప్పుడు అంగీకరించిన వారందరూ ఎన్నో జన్మ జన్మించారు? రెండో జన్మ. రెండో జన్మించిన వారందరికీ ఆయన ఏమిచ్చాడు? ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని దేవుడిచ్చాడు.
దేవుని పిల్లలకు ఉండే అధికారాన్ని దేవుడిచ్చాడు కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి మూలంగా పుట్టాం? 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలననో శరీరేచ్ఛ వలననో మనుష్యేచ్ఛ వలననో పుట్టిన వారు కాదు. ఇప్పుడు మనం ఎవరి మూలంగా పుట్టాం? ఇప్పుడు గట్టిగా చెప్పాలి, ఎవరి మూలంగా పుట్టాం? ఎందుకు పుట్టాం అని అంటే తనను మనం ఏం చేస్తాం? దేవుణ్ణి అంగీకరించి దేవుని నామమందు మనం ఏం చేసాం? ఇప్పుడు విశ్వాసం ఉంచాం గనుక దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని యేసయ్య మనకు ఇచ్చాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి మూలంగా పుట్టాము? దేవుని మూలంగా పుట్టాము. దేవుని మూలంగా పుట్టిన వారికి ఉండవలసిన లక్షణాలు, దేవుని మూలముగా పుట్టిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే వారికి ఉండవలసిన లక్షణాలు 7 లక్షణాలు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కొంచెం ఒకసారిగా చెప్పండి, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి, బాగా వినండి, బాగా వినండి. మీకు వాక్యం చాలా చక్కగా అర్థం అవ్వాలనేది నా యొక్క ఆశ. బాగా వినండి. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎన్నో జన్మ జన్మించాలి? 2వ జన్మ జన్మించిన వారందరూ కూడా ఎవరి మూలంగా పుట్టినవారు? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారు కూడా ఏం చేయాలి? ఇప్పుడు పరలోక రాజ్యానికి చేరాలి, పరలోక రాజ్యానికి చేరాలి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన సన్నిధానములో, ఆయన రాకడలో ఎత్తబడే వరకు కూడా మనం అందరం కూడా ఎలా ఉండాలి అనంటే చక్కగా మంచి లక్షణాలు కలిగి, అంటే దేవుని పిల్లలకు ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు కలిగి క్రీస్తులో మనం జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనలను పరలోక రాజ్యములోనికి తీసుకుని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగములో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్న మాట, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలముగా, అంటే ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు నీతిమంతుడు? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు అంటారు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా? నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు దేవుని పిల్లలుగా పుట్టిన మనమందరము కూడా ఎలా ఉండాలి అంటే దేవుడు నీతిమంతుడని ఎరిగి ఆ పక్కన మాట్లాడుతున్నాడు కదా, నీతిని జరిగించుచు, అంటే ఆయన నీతిమంతుడు. ఆయన పిల్లలుగా నువ్వేం జరిగించాలి? ఇప్పుడు నీతిని జరిగించుచు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆయన నీతిమంతుడు. అందుకనే బైబిల్ అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మేలు చేయువాడు ఒక్కడును లేడు. అంటే ఈ రోజున మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, బాప్తిస్మం పొందితే సరిపోదు, ప్రభువులో జన్మిస్తే సరిపోదు. క్రీస్తు బిడ్డగా జీవిస్తున్న మనందరి జీవితంలో ఆ పరలోక రాజ్యంలోనికి మనము చేరాలి అని అంటే మనలో కావలసింది ఏంటో తెలుసా? 1, ఆయన నీతిమంతుడని నువ్వేం చేయాలి? ఎరిగి ఉండాలి. 2, నీతిని జరిగించుచు. ఏం చేయాలంట? అంటే నీతిని అనుసరించుచు, నీతిగా బ్రతుకుతూ, నీతిగా మాట్లాడుతూ, నీతిగా జీవిస్తూ, నీ ప్రవర్తనలో నీతి, నీ మాటలో నీతి, నీ చూపులో నీతి, నీ యొక్క ప్రతి విషయంలో కూడా నిలువెల్లా ఎలా బ్రతకాలి అంటే నీతిగా బ్రతకాలి. ఆ నీతి ఎవరిలైతే ఉంటుందో వారంట కింద రాశాడు,
దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరంటండి వారు? దేవుని పిల్లలు. అక్కడ చక్కని మాట చెప్తున్నాడు, నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా. ఎవరి మూలంగా పుట్టినవారంట? అది ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి. నీలో నీతి ఉంటే నేను ఎవరి మూలంగా పుట్టాను, నాలో నీతి ఉంటే నేను ఎవరి మూలంగా పుట్టాను? నీలో నీతి ఉంటే ఎవరి మూలంగా పుట్టావు? నీలో నీతి లేకపోతే నువ్వు ఎవరి మూలంగా జన్మించలేదు, అంతే, దేవుని మూలంగా. అర్థమైందా? అర్థమవలేదా? మీ బైబిల్ అలాగే ఉందా లేదా? అంటే మనలో నీతి ఉంటే మనం ఎవరి మూలంగా పుట్టి ఉన్నాము? దేవుని మూలంగా పుట్టి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, రెండు చేతుల పైకి చూపిస్తూ. ఇప్పుడు మన బ్రతుకుల్లో మనం ఏం కావాలి అని అంటే, రెండో జన్మ జన్మించడమే సరిపోదు. ఏం చేయలేనంటే దానికి తగినట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు నీతి కలిగి జీవించాలి. స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటాడు నీతిని జరిగించుచు, లేదంటే అనుసరించుచు అని కూడా చెప్పొచ్చు. అనుసరించుచు, అనుసరించడం. అర్థమైందంటే అర్థం లేదా? ఏం చేయాలి మనం ఇప్పుడు? అనుసరించాలి. మనం ఏదో అనుసరిస్తాం. పక్కోడు ఎవడైనా 30,000 ఫ్రిడ్జ్ కొంటే తెల్లారి పొద్దున పక్కింట్లోకి కూడా ఏమొచ్చేయాలి ఇప్పుడు మనకి? అర్థమైందా? అర్థం లేదా? మొన్న సహోదరి క్రిస్మస్ కొత్త మానేసింది. తర్వాత నేను అడిగాను, జనవరి 1 కూడా రాలేదు. ఏ అమ్మ ఎందుకు రాలేదురా తల్లి చెల్లి అని అడిగితే అంటది కదా, మా ఆయన నాకు చీర కొనలేదండి అంటుంది. అదేటమ్మా, చీరకే దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ ఏడు సంబంధం? అమ్మాయి పేరు మాలశ్రీ. అందుకని మళ్ళీ నేను అబద్ధం ఆడుతున్నానేమో అనుకుని ముందు పేరు చెప్పేస్తున్నాను, లైవ్ వెళ్ళినా పర్లేదు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అంటే ఏం కొనలేదంటే ఇప్పుడు అదేంట్రా, చీరకేనే ప్రార్థనకినే ప్రభుని స్తుతించడానికి సంబంధం ఏంట్రా అని అడిగితే మీకేం తెలుసండి అయ్యారు? అందరూ మీ ఆయన చేరకొనలేదా, నీకు చేరకొనుకోలేదా అని అందరూ అడుగుతారండి. అందుకనే రావడం మానేసానండి అంటుంది. నీకు అర్థమైందా? నేను అంటాను, రేపు పొద్దున్న యేసయ్య రాజ్యం వచ్చినప్పుడు, రాకడ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడుతుందేమో. అవునా? అర్థం అవ్వలేదా? అంటే ఏం అనుసరిస్తుంది? తప్పక లోకాన్ని ఏం చేస్తుంది ఈమె? బట్టల కోసం, వాటి కోసం వాళ్ళు వేసుకున్నారు, మేమెందుకు వేసుకోకూడదు, వాళ్ళు కొనుక్కున్నారు, మేమెందుకు కొనుక్కోకూడదు, వాళ్ళు ఇది తెచ్చుకున్నారు, మేమెందుకు తెచ్చుకూడదు అని ప్రజలు ఏమైపోతున్నారంటే ఒకరిని చూసి ఒకరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది లోకమంతా కూడా. అర్థమైందా? అనుసరించడం, అనుసరించడం. ఇప్పుడు అనుసరించవలసింది ఎవరిని అనంటే నీతిమంతుడైన యేసును. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. ఎవరిని? నీతిమంతుడైన యేసును. నిజమే, నీతిమంతుడైన యేసును అనుసరిస్తే నీకు ఆశీర్వాదం. నీతిమంతుడైన యేసును అనుసరిస్తే నీకు గొప్ప దీవెన. నీతిమంతుడైన యేసును అనుసరిస్తే నీకు మేలులు. నీతిమంతుడైన యేసును అనుసరిస్తే నీ ఒంటెలో ఉన్న ప్రతి రోగము కూడా యేసు నామములో లయమైపోతూ ఉంది. ఆయనే నీతిమంతుడైన దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు దేనిని అనుసరించాలి? నీతిని అనుసరించాలి. ఈ లోకంలో ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అవినీతే. ప్రతి దాంట్లో కల్తీ, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో ఎందులో చూసినా కానీ మనిషే ఒక కల్తీ మనిషిగా మారిపోయాడు. ఎవరికి వాళ్ళే తన సొంత స్వలాభాల కోసం ఏం చేస్తున్నారంటే రకరకాలైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. నీతి కనబడతలేదు అక్కడ. నేను అంటాను, ఈ రోజున నీతిమంతుడైన యేసును మనం ఆరాధిస్తున్నాం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని నీకు ఆశ ఉందని చెప్పావు కదా. ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే రెండో జన్మ జన్మించాలి. రెండో జన్మ జన్మించిన నీ జీవితంలో నువ్వేం కలిగి జీవించాలి అంటే నీతి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, రెండు చేతుల పైకి చూపిస్తూ హల్లెలూయా. రెండవదిగా చూడండి, అదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మొదటి లైన్ చూద్దాం. అదే యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును.
ఆయన బీజము. బీజము అనగా విత్తనము. విత్తనమునకు సాదృశ్యము వాక్యము. వాక్యము అర్థమైందా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఏమి నిలిచి ఉండాలి? ఇప్పుడు వాక్యము నిలిచి ఉండాలి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. ఏమి నిలిచి ఉండాలి? ఏమి నిలిచి ఉండాలి? గట్టిగా చెప్పాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది ఆయన యొద్ద, ఆయన యందు దేవుని యందు ఉండెను. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యమే 14 వచనంలో అంటాడు కదా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఏమి నిలిచి ఉండాలి? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఏం నిలిచి ఉండాలి? వాక్యము నిలిచి ఉండాలి. వాక్యము నిలిచి ఉండాలి. నీలో వాక్యం ఎలా ఉండాలి అంటే, త్రోవ ప్రక్కన పడిన విత్తనాల్లా కాదు, ముళ్ళ పొదలలో పడిన విత్తనాల్లా కాదు, రాతి నేలలో పడిన విత్తనాల్లా కాదు, మంచి నేలలో పడి ఫలించి 30దంతులుగా 60దంతులుగా 100 ఫలించే విత్తనమైన వాక్యము నీలో ఉండాలి. గట్టిగా చపలు కొడుతూ ఆమెను చెప్తూ స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఏమి నిలిచి ఉండాలి మనలో? ఎందుకు నిలిచి ఉండాలనంటే, నీ వాక్యమే నా పాదములకు, నా త్రోవకు, బాధలలో నెమ్మది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యము నా అడుగులను స్థిరపరుస్తుంది. అందుకని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు కదా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలమగలదే, వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గం వంటిది, ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను పరిశోధిస్తుందంట ఈ వాక్యము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఏం నిలిచి ఉండాలి ఇప్పుడు మనలో? విన్న వాక్యం విన్నట్టుగా వదిలేయడం కాదు, విన్న వాక్యం విడిచిపెట్టి కొట్టుకుని పోయినట్లుగా కాదు. అందుకనే దేవుని వాక్యం అంటాడు కదా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండుము. ఎందుకనంటే ఆ వాక్యమే మనకు శుద్ధ హృదయము కలుగ చేస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే మనకు అవమానము కలగనివ్వదు. అర్థమైందా? కలగనివ్వదు ఆ వాక్యమే. కాబట్టి యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టియే కదా. ఏ వాక్యం? అవునా కదా? అంటే ఈరోజు మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, వాక్యము మనలో ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, అక్కడ ఏమన్నాడంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఏమి నిలిచి ఉండాలంట? ఆయన బీజము. బీజం అంటే ఏం చెప్పాను ఇప్పుడు? విత్తనం. విత్తనమునకు సాదృశ్యం ఏంటి? వాక్యము. ఇప్పుడు మనందరిలో కూడా ఏమి నిలిచి ఉండాలి? వాక్యము నిలిచి ఉన్నంతసేపు ఆ మనిషి ఏ పాపము చేయడు. వాక్యము ఉన్నంతసేపు ఆ మనిషి దేవుని సన్నిధానంలో పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. వాక్యము నిలిచి ఉన్నంతసేపు. అందుకనే బైబిల్ అంటాడు కదా, వాక్యం అనే ఉదక స్నానము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. ఏ స్నానం కావాలి ఇప్పుడు మనకి? వాక్యము. వీలైతే నేను ఒక మాట చెప్తాను, బాగానండి. 119వ కీర్తన 176 వచనాలు ప్రతిరోజు మీరు డైలీ బైబిల్ చదివినా కానీ ఆ 119వ కీర్తన రోజు చదువుతూ ఉండండి. నేను అంటాను కదా, నీ జీవితం మొదట కొద్దిగా ఉన్నా కానీ, నీ స్థితి కొద్దిగా ఉన్నా కానీ 119వ కీర్తన ఎవరైతే చక్కగా రోజు చదువుతుంటారో, తుదకు మహావృద్ధిలోనికి నా యేసయ్య మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపిస్తాడు. అదేనండి వాక్యం ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చదువుతుంటే మన మాట మారిపోద్ది. 119వ కీర్తన చదువుతూ ఉంటుంటే మన చూపు మారిపోతుంది. 119వ కీర్తన చదువుతుంటే మన ఆలోచన మారిపోతుంది. 119వ కీర్తన చదువుతూ ఉంటే మన హృదయ తలంపులు మారిపోతాయి. 119వ కీర్తన చదువుతూ ఉంటే మన నడవడికే మారిపోతుంది. దేవునికి సమీపముగా దగ్గర అయిపోతూ ఉంటాం. హల్లెలూయా. చెప్పండి 2 చేతుల పైకి చూపిస్తూ హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏమి నిలిచి ఉండాలి? చాలా గట్టిగా చెప్పాలి. మనలో ఏమి నిలిచి ఉండాలి? మనలో ఏమి నిలిచి ఉండాలి? ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా మందికి నచ్చదు. నచ్చుతుందా? నచ్చదు. ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా మందికి ఎక్కదు. అయ్యగారు అంత డైరెక్ట్గా మొక్క మీద మాట్లాడితే ఎవరు వస్తారండి? ఎవరో వస్తారని, ఎవరో రారని, ఎవరో వెళ్ళిపోతారని మేము కాంప్రమైజ్ అయ్యి వాక్యాన్ని మార్చలేం కదా. అందుకని ఆకాశం గతించిన, భూమి గతించిన నా మాటలు అవును కదా. వాక్యం కొన్నిసార్లు మనకి ఎలా కనబడుతుంది? అర్థం వలే. వాక్యం మనకి ఎలా కనబడుతుంది అంటే రెండంచులు గట్టిగము. వాక్యము చాకలవాని సబ్బు వంటిది, వాక్యము సుత్తి వంటిది. అవును కదా. ఆ వాక్యము మనలను ఏం చేస్తుందనంటే తండ్రి దగ్గరకు చేరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, రెండు చేతుల పైకి చూపిస్తూ. ఇప్పుడు మనకి నిలబడవలసింది, మనలో ఉండవలసింది ఏంటి? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఏమి నిలబడాలి మనలో? వాక్యము. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఏమి నిలిచి ఉండాలి? వాక్యమే నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, రెండు చేతుల పైకి చూపిస్తూ. మూడవదిగా అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం తర్వాత లైన్ చదవండి. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం తర్వాత లైన్. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఎవరి మూలంగా పుట్టినవాడు? దేవుని మూలముగా పుట్టినవాడు గనుక ఏం చేయడు? ఇప్పుడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు కూడా పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. మేలైనది చెయ్యాలని తెలిసి కూడా అలా చేయకపోవడమే పాపము. దేవుని యందు విశ్వాసం ఉంచాలని ఉంచకపోవడమే పాపము. ప్రార్థన చేయకపోవడమే పాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ తెలియకుండానే మనము దేవుని ఎదుట పాపము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే మనలో ఏమి ఉండకూడదు అంటే పాపం ఉండకూడదు. అందుకని యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, రక్షింప నేరకుడినట్టు యెహోవా హస్తము కురచకాలని, విన నేరకుడినట్టు జీవము మందరము కాలేదు, కానీ మీకు కార్యాలు చేయాలి అని అంటే మీకును ఆయనకును మధ్యలో ఉండే దోషములన్నింటిని కూడా ఏం చేసుకోమన్నాడనంటే తుడిచేసుకోమన్నాడు. ఇంకో మాట చెప్తున్నాను, పరలోక రాజ్యానికి చేరాలంటే అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని ఎబ్రీ పత్రికలు చెప్తున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారే దేవునిని చూస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనలో ఏముండకూడదు? ఇప్పుడు గట్టిగా చెప్పాలి, ఏం ఉండకూడదు? మనలో ఏం ఉండకూడదు? పక్కోడితో మనకి సమాధానం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వినడు. పక్కోడితో నువ్వు సమాధానం కలిగి సఖ్యత కలిగి ఉంటేనే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. మన ప్రార్థన ఎలా ఉండాలి? మన ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలంటే మనలో పాపమును ఉంచుకోకూడదు. ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడైనా ఒకవేళ నేను పొరపాటున ఇక్కడికి వస్తే అప్పుడు ప్రార్థన దేవుడు ఎందుకు వినంటున్నాడో కొన్ని కారణాలు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, రెండు చేతుల పైకి చూపిస్తూ. నేను బతిమాలించుకుని చెప్పించుకోవాల్సి వస్తుంది స్తోత్రం. మళ్ళా ఎప్పుడైనా మళ్ళీ వస్తావా బావా అన్నట్టుగా చెప్తున్నారు స్తోత్రం. చాలు ఇలాగ వచ్చింది వాళ్ళు ఇంక రాగి ఇంకెప్పుడు అన్నట్టుగా స్తోత్రం చెప్తున్నారు మీరు. హల్లెలూయా. చెప్పండి, రెండు చేతుల పైకి చూపిస్తూ. ఇది అసలు ఏ టైం? ఇది ఏ టైం అమ్మా? మీకు భోజనం టైం, నిద్ర టైం అని, కానీ దేవుని దూతలు తిరిగే టైం ఇది. అర్థమైందా? అర్థం లేదా? మిట్ట మధ్యాహ్నం వేళ కొర్నేలి ఇంటిలో తన వారితో తన కుటుంబంతో ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తుంటే దేవుని దూతలు ఎక్కడికి వచ్చేసినాయి? ఇప్పుడు నేనంటాను, అందరి ఇంటి దగ్గర పడుకుని తినేసి పడుకుని మంచాల మీద ఉంటారు, కానీ మనం దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని దూత మన మధ్యలో ఉన్నది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయకూడదంట? పాపము. గట్టిగా చెప్పండి, పాపము. గట్టిగా చెప్పాలి, పాపము. మళ్ళీ చెప్పండి, పాపము చెయ్యకూడదు. అవునా? అర్థం అవ్వలేదా? ఇందాకే చెప్పాను, పాపం వల్ల వచ్చే జీతము
మరణం అంటే అనేదానికంటే నరకం అంటే ఇంకా బాగుంటుంది. పాపం వల్లే వచ్చి జీతము నరకం. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు అంటే బ్రతికే ఉంటా కానీ కాలిపోతూ ఉంటాం. అదే గొప్ప విచిత్రమైన శిక్ష. అర్థమైందా? అర్థమవలేదా? అందుకని ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు కూడా ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలి. ఎవరిని కూడా కించుపరిచి మాట్లాడకూడదు, ఎవరిని కూడా ఊరికి తోలనాడకూడదు, ఎవరిని కూడా అపహాస్యం చేయకూడదు, ఎవరిని కూడా మనం ఏది పడుతుంది తెలిసోటి తెలకోటి మాట్లాడకూడదు. నోటికి ఎంత వస్తే అంత నువ్వేం చేయకూడదు? మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఏంటి? బైబిల్ అంటాడు, నాలుకతో పాపం, చేతులతో పాపం, కళ్ళతో పాపం, కాళ్ళతో పాపం, ఆలోచనలతో పాపం, ఊహలతో పాపం. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయంటే చేయమని కాదు అక్కడ. ఇలాంటి వారందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని మూలంగా పుట్టిన మనలో ఏం ఉండకూడదు? ఇప్పుడు ఎన్ని చెప్పాను మళ్ళీ చెప్పండి, ఎన్ని చెప్పాను? రైట్. మొట్టమొదటిగా దేవుని మూలంగా పుట్టిన మనమందరం ఎలా జీవించాలి? గట్టిగా చెప్పాలి. దేవుని మూలంగా పుట్టిన మనం అందరం కూడా మనలో ఏమి నిలిచి ఉండాలి? మనం అందరం కూడా దేవుని మూలంగా పుట్టిన మనం ఏం చేయకూడదు? గట్టిగా చెప్తారా? ఒకసారి అందరు లేచి నిలబడతారా? ఒకసారి అందరు లేచి, అంటే ప్రార్థన అయిపోయింది అనుకోకుండా ఇంకా 7-4 పాయింట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ ఒకసారి లేచి నిలబడి, కొంతమంది మధ్యాకాశంలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు. అందుకని ఒకసారి అందరు లేచి నిలబడండి. రైట్. లేచి నిలబడ్డారా? రైట్. లేవలేని వాళ్ళు కూడా లేపండి పైకి చక్కగా. రైట్. ఇప్పుడు మీరు అందరూ ఆ పక్క తిరిగి అటుపక్కే 2 చేతులు ఇలా పైకెత్తి యేసు రక్తమే జయమని 7 సార్లు చెప్పండి. అటుపక్క తిరగండి అందరూ. సెవెన్ టైమ్స్. రైట్. ఈసారి ఇటుపక్క తిరగండి. 2 చేతులు అటుపక్క ఎట్టి యేసు రక్తమే జయమని చెప్పండి గట్టిగా. ఈసారి ఈ పక్కే. ఈసారి బలిపీఠం వైపుకి. రైట్. చేతులు అలాగే పెట్టి జస్ట్ అలా ప్లే చేయండి చేతుల్ని. ఇలాగా పావురాల్లాగే, కాకిలక్క ఇలా కాదు, ఇలా జస్ట్. రైట్. అలా అలా ప్లే చేయండి. చేతులు పూచు ఆరాధింతును అనండి. పోనీ అలా పోలేదేమో. చేతులెత్తి ఆరాధింతును అనండి. చేతులెత్తి ఆరాధింతును, చేతులెత్తి ఆరాధింతును, చేతులెత్తి ఆరాధింతును. రైట్. అలా చేతులు పైనట్టి చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును. చప్పట్లు ఏమి వినబడతలేదు నాకు. చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును. రైట్. ఇప్పుడు ఇలా చప్పట్లు కొడుతూ గంతులు వేయుచు ఆరాధింతును. ఎవరైనా కదలపోతే ఇక్కడ తీసుకొచ్చి అయిపోతా. రెడీ? 1 2 3 స్టార్ట్. గంతులు వేయుచు ఆరాధింతును, గంతులు వేయుచు ఆరాధింతును,
గంతులు వేయుచు ఆరాధింతును, గంతులు వేయుచు ఆరాధింతును, చేతులెత్తి ఆరాధింతును, చేతులెత్తి ఆరాధింతును, చేతులెత్తి ఆరాధింతును, చేతులెత్తి ఆరాధింతును. మళ్ళీ చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును, చప్పట్లు కొట్టి ఆరాధింతును. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, అందరూ అలాగే కూర్చోండి అక్కడ వారు అక్కడే. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన మనము నీతిని జరిగించాలి. దేవుని మూలముగా పుట్టిన మనలో వాక్యము నిలిచి ఉండాలి. దేవుని మూలముగా పుట్టిన మనము పాపము చేయకూడదు. 4వదిగా, దేవుని మూలముగా పుట్టిన మనము ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగి జీవించాలి? గట్టిగా చెప్పాలి. ఏం కలిగి జీవించాలి? ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రేమ కలిగి జీవించాలి? బైబిల్ అంటాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. పాత నిబంధనలో ఆ మాట చెప్తున్నాడు, క్రొత్త నిబంధనలో కూడా అదే మాట చెప్తున్నాడు. ఏం చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని. పాత నిబంధనలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉన్నది. కొత్త నిబంధనలో ఇచ్చిన 2 ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞ ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ కలిగి జీవించాలి. అర్థమైందండి? మనం ఎలా ప్రేమించుకుంటాం అని అంటే, బదులు ఆశించి ప్రేమిస్తూ ఉంటాం. ఏం ఆశించి? బదులు. అవునా కదా? సపోజ్ ఎవరిదైనా ఫంక్షన్ అయింది మన సంఘంలో, ఆ ఫంక్షన్కి అందరినీ ఇన్వైట్ చేసాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఫంక్షన్లో ఏం చేస్తారు అని అంటే, భోజనం చేసి తర్వాత ఒక గోని సంచి అట్టుకొని, అదే గోని సంచనా, ఓ సంచి అట్టుకొని, ఒక క్యాన్ అట్టుకొని, ఓ పుస్తకం అట్టుకొని, ఓ బల్ల వేసుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏం చేస్తాం? భోజనం చేసిన వాళ్ళందరూ 200, 300 ఎవరికి స్తోమత కలిగింది వాళ్ళు ఏం చేస్తుంటారు? రాస్తూ ఉంటారు, పెట్టేస్తూ ఉంటారు. ఏదైనా గిఫ్ట్ ఎత్తే పట్టుకుపోతాం, లేదంటే వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఎవరైతే డబ్బులు రాయించారో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు ఎవరికైతే డబ్బులు ఇట్టారో వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ కబురు చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ పుస్తకం బయటికి తీసుకుని ఎంత ఇట్టారు, ఎంత ఇట్టారు, ఎంత ఇట్టారు, 200 ఇట్టింది, 200 ఇట్టిందా అని ఇంకో 50 వేసి ఇట్టేయలే అని చెప్పేసి ఏం చేస్తావు? మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసినా చెయ్యకపోయినా, ఖాళీ ఉన్నా లేకపోయినా, ఎవరో ఒకరితో నువ్వేం చేస్తావు అంటే 250 పలానోళ్ళ పేరు రాయించాయమ్మా అని చెప్పేసి ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ప్రేమ ఉందా? ఇదంతా మీకు అర్థమవ్వాలని చెప్పి, ఇక్కడ ప్రేమ ఉందా? ఇది మనుషుల ప్రేమ. ఏ ప్రేమ? మనుషుల ప్రేమ. ఇంకా చెప్పనా మీకు? ఇంకా చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు నువ్వు దాన్ని ఏమంటారంటే, అదే నువ్వు ఏదైనా ఎదురు బెదురు ఇంట్లో వాళ్ళు ఉన్నావు అనుకోండి, నువ్వు కూర వండుతావు. ఏం కూర అని అంటే పప్పుచారు కాస్తావు. ఎదురు ఆవిడ కూడా ఏముంటుంది? పప్పుచారే కాస్తుంది. కాసినప్పుడు ఇద్దరు, ఏం కూర వండవేటి అక్క? ఏముందే చెల్లి, పప్పుచారు కాశాను. నువ్వేమంటావు? పప్పుచారు కాశాను. ఇదిగో నేను కాసుకున్న పప్పుచారు నాకే తినబుద్ధి కాదు, నీ చారు నాకు వెయ్యవా, నా చారు నీకు వేస్తాను అని 2 కూరగిన్నెలు ఏమవుతాయి అంటే, ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ప్రేమ ఉందా? ఇచ్చిపుచ్చుకున్నారా? ప్రేమ కాదు అది. అది ప్రేమ కాదు. అంటే ఒకళ్ళు నువ్వు ఇచ్చావని చెప్పేసి నువ్వేం చేస్తున్నావు? ఇచ్చావు అంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ ఇది. అంటే బదులు ఆశించే ప్రేమ. సపోజ్ ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, నీ ఇదిలో వాళ్ళు ఎవరో ఉన్నారు, హాస్పిటల్లో ఉంది కదా ఫలానా సహోదరి అని చెప్పేసి నువ్వు వెళ్ళి వెళ్తా ఒక కోత రొట్టు, అదే ముక్కల రొట్టు,
ఒక పావు కేజీ నల్లపండు ద్రాక్షాలు, ఒక పావు కేజీ రసగులు పట్టుకుని వెళ్ళి, అదే పిల్ల ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, 4 రోజుల నుంచి బాగానే తిరిగావు కదా, ఏమైంది ఇంతలోని అని చెప్పేసి ఏం చేస్తామనంటే అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టి చేతిలో ఒక 100 రూపాయలు పెట్టేసి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత అనవసరంగా వెళ్ళాను, ఇవాళ రొట్టు కొన్నాను, ద్రాక్ష పళ్ళు కొన్నాను, రసగులు కొన్నాను, 100 రూపాయలు ఇచ్చాను అనుకుంటా వస్తుంది ఆవిడ ఏం చేస్తుందంటే మంచం మీద పడుకున్నాడు, జ్వరం కోసం ఆలోచించదు, సెలైన్ లెక్తురైనా ఆలోచించదు. ఆవిడ ఏం తెచ్చిందో చూడు పిల్ల, ఆవిడ ఏం తెచ్చిందో చూడు పిల్ల అంటుంది వాళ్ళ పిల్లని. అంటే ఏం తెచ్చింది? రొట్టె తెచ్చింది, ద్రాక్ష తెచ్చింది, రసగులు తెచ్చింది, 100 రూపాయలు పెట్టింది. ఆవిడ మొత్తం మీద హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది, ఆ ఇదిలో ఉంటుంది. ఈవిడ ఇవన్నీ ఇచ్చింది కదా, ఈవిడ ఏం చేస్తారు? వాకలు తుడుచుకుంటూ అనుకుంటుంది, అనవసరంగా మొన్న 100 రూపాయలు ఇచ్చాను, రొట్టె ఇచ్చా. ఆవిడ అనుకుంటుంది పడకుచ్చి వేసుకు పడుకుని, ఆవిడకి ఎప్పుడు జ్వరం వస్తుందో ఆ రొట్టు ద్రాక్ష ఇచ్చేద్దాం, ఆవిడకి ఎప్పుడు జ్వరం వస్తుందో ఆ రసుకులు ఇచ్చేద్దాం, ఆవిడకి ఎప్పుడు జ్వరం వస్తుందో అన్నట్టుగానే 3 రోజులకి జ్వరం వచ్చి అదే పిల్ల అనేటప్పటికి ఈవిడకి ఉన్న అనారోగ్యం అంతా పోయి పుల్లైపోయి కొడుక్కి డబ్బులు ఇచ్చి రప్పించేసి ఇప్పుడు దాకా బాగానే తుడిసా కదా, ఒకళ్ళు ఏమైంది ఎంతలో అని చెప్పేసి ఈవిడ పడుకున్నావిడ ఈవిడేమంటుందంటే అసలు నేను తెచ్చిందా లేదా, నేను తెచ్చిందా లేదా అని చెప్పేసి ఈవిడ ఆలోచనతో ఉంటుంది. మీకు అర్థమైందని చెప్పింది అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను సుమా. అంటే ఇందులో ప్రేమ ఉందా? బదులు ఆశించే ప్రేమ కనబడుతుంది. ఈ లోకమంతా కూడా అంతే. ఈ లోకమంతా కూడా నటనతో కూడిన, వేషముతో కూడిన ప్రేమే మనకు కనబడుతూ ఉంది. ఈ లోకమంతా అలాగే కనబడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ దగ్గర నుంచి ఎందుకు పనికి రాకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, నీవు నేను ఒట్టి మట్టి వలె ఉన్నా కానీ, మనము ఒకవేళ దేవునికి విరోధంగా ఉన్నా, పాపములో ఉన్నా, ఎలా ఉన్నా కానీ, నా యేసయ్య మాత్రం పరమును వీడి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించే వ్యక్తుల్లో నీవు నేను మనం అందరము ఉన్నాం. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? కొలతలు లేని ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? హద్దులు లేని ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? శాశ్వత కాలము నిలిచే ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే ప్రేమ యేసయ్య ప్రేమ. నమ్మితే గనుక గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుని మాటల్లో అంటున్నాడు కదా, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ అనేది దేవుని మూలముగానే కలుగుచున్నది. ప్రేమించే ప్రతి వారు కూడా ఎవరి మూలంగా పుట్టారు? దేవుని మూలంగా పుట్టారని వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనలో ఎవరి ప్రేమ ఉండాలనంటే యేసయ్య ప్రేమ ఉండాలి. యేసయ్య ఎంతసేపు చాలామంది చూడండి, ఎవరి స్వార్థం వాళ్ళే చూసు. నేను తిన్నానా, నేను ఉన్నానా, నాకు మొబైల్ కొనుక్కున్నానా, నాకు అది కొనుక్కున్నానా, ఇది కొనుక్కున్నానా, అది ఉందా, ఇది ఉందా, ఎంతసేపు ఈ దేవుళ్ళాటే, ఈ దేవుళ్ళాటే. అయ్యో నాకైతే శ్రేష్టమైన ఆహారం దేవుడు నాకు ఇచ్చాడు, శ్రేష్టమైన వస్త్రాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, శ్రేష్టమైన ఈవులను దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నాకంటే దేవుడు ఇచ్చాడు. మరి చాలామంది ఈ లోకములో లేనివారు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? రే దేవుని బిడ్డలారా, మొన్న నవంబర్ కాకుండా అంతకుముందు నవంబర్లో, అంటే 2003లో 23లో నవంబర్ నెలలో ప్రభు మహాకృప చేత మా దైవజనులు, మా సార్ గారు, నేను మొత్తం 12 మంది కలిసి, మా సార్ గారు 15 లక్షలు ఖర్చు పెడితే, నేను నా పర్సనల్గా 50,000 రూపాయలు ఖర్చు పెట్టి మణిపూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెల్లా చెదిరైపోయిన క్రైస్తవులందరికీ కూడా ఎంతగానో వారిని ప్రేమించి దేవుని ప్రేమను బట్టి వారిని ఆదరించడం జరిగింది. మీకు అర్థమైందా? ఇక్కడ నుంచి రాయమండ్రి వెళ్ళి ట్రైన్ ఎక్కి కలకత్తాలో దిగి, కలకత్తా నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మిజోరాంలో దిగి, మిజోరాంలో 2 బొలేరాలు మాట్లాడుకొని ఒక సుమారుగా 21 గంట కొండల మీద ప్రయాణం చేసి, 21 గంట కొండల మీద ప్రయాణం చేసి, కొండ ఎక్కి దిగడం, కొండ ఎక్కి దిగడం,
మిజోరాం నుంచి మణిపూర్కి ప్రయాణం చేసి అక్కడున్న ప్రజలందరికీ సహాయం చేసి రావడానికి. ఎందుకు? నాకెందుకు వచ్చిన గొడవ మణిపూర్ గొడవ అని అనుకుంటే కుదరదు కదా. ఏంటంటే నా యేసయ్య ప్రేమ నాలో ఉంది గనక వారితో పాటు మేము కూడా వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో పరిచర్య చేశాం. కండమల్ డిస్టిక్ ఒరిస్సా ప్రాంతంలో లిట్టిడికి అనే ఊరిలో చాలా కుగ్రామం, ట్రైబల్ ఏరియా, సుమారుగా ఆ ఏరియాలోనే గ్రహస్టెన్స్ గారిని చంపేసిన ఏరియా, అలాంటి ప్రాంతానికి నక్సల్స్ తిరిగే ఏరియాలోనికి మేము వెళ్ళి మూడు సార్లు అక్కడ ఉన్న 50 మంది దైవజనులకు సంఘానికి చాలా 3 సార్లు కూడా సుమారుగా 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ముగ్గురం కలిసి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించి వచ్చాం. క్రీస్తు ప్రేమను చాటించి వచ్చాం. నేను ఇదంతా గొప్ప కోసం చెప్తలేదు, కానీ యేసయ్య ప్రేమ నాలో ఉంది గనక ప్రభు చిత్తమైతే అస్సాం వెళ్దామని ప్రార్థన చేస్తున్నాం. మొత్తం 4 ప్రాంతాలు మేము పెట్టుకున్నాం. ఈ 4 ప్రాంతాలు ఈ సంవత్సరంలో అస్సాం వెళ్దాం, అక్కడ ఉన్న సేవకులకు దగ్గరికి వెళ్దామని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎవరి ప్రేమ? ఏమండి, ఇవన్నీ డబ్బులన్నీ మేము పోగేసుకుని దాచుకుంటే మాకు ఉండవా? మాకేదో ఖర్చుకి రావా? ఏదో మనకి అవసరానికి రావా? అయితే ఎందుకు అని అంటే ఇవన్నిటిని తీసి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మాయా మోసములో పడిపోయి, మాయా ప్రేమల్లో పడిపోయి ఈ లోకంలో తమ ధనాన్ని వృద్ధాపరుచుకుంటున్నారు, తమ యొక్క ఆరోగ్యాన్ని చెరిపేసుకుంటున్నారు, తమ యొక్క జీవితాన్ని నిద్ర లేకుండా చేసుకుంటున్నారు, తమ యొక్క జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారిని తప్పక దేవుడు తప్పిస్తానని మాట ఇచ్చాడు. దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని మాట ఇచ్చాడు దేవుడు. అందుకనే కీర్తనకారుడు 91వ కీర్తన 14వ వచనం అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెను, శ్రమలో అతన్ని విడిపించేస్తాను, దీర్ఘాయువు చేత అతని నేను తృప్తిపరుస్తాను, రక్షణ భాగ్యం అతనికి నేను ఇస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని ప్రేమ మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు గట్టిగా చెప్పాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల పట్ల నువ్వేం కలిగి ఉండాలి? నీ తోటి సహోదరుల పట్ల నువ్వేం కలిగి ఉండాలి? నీకు నచ్చితేనే వెళ్ళకూడదు, నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఏం చేయాలి? అందరినీ కూడా మనం ప్రేమతో పలకరిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, 2 చేతుల పైకి చూపిస్తూ. నేను అంటాను, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు వాడు జీవితంలో ఎప్పుడూ బాగుపడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, ఇక్కడే ఉన్నాడంటే, ప్రియులారా మనము ఒకరినొకరము ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ అనేది ఎవరి మూలంగా పుట్టింది? దేవుని మూలంగా పుట్టి ఉన్నది. ప్రేమించే ప్రతి వాడు ఎవరి మూలంగా పుట్టాడు అంటే, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నువ్వు క్రీస్తు మూలంగా పుట్టాలి. క్రీస్తు మూలంగా పుట్టడం అని అంటే నీలో ఏం కనబడాలి అని అంటే ప్రేమ కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత 5వది, అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. అదే 1 యోహాను త్వరగా నేను చెప్పి ముగిస్తాను. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మాలి. అర్థమైందా? నేను ప్రభువుని నమ్ముకున్నానండి అని అంటగానే నువ్వేం చేస్తావంటే వాస్తు నమ్ముతావు. నేను ప్రభువు నమ్ముకున్నానని అంటగానే రచ్చరేగిలు నమ్ముతావు. నేను ప్రభువు నమ్ముకున్నానంటగానే తాళ్ళు నమ్ముతావు. నేను ప్రభువు నమ్ముకున్నానంటగానే రోజులు నమ్ముతావు. నేను ప్రభువు నమ్ముకున్నానంటగానే ఎదురులు నమ్ముతావు. నేను ప్రభువు నమ్ముకున్నానంటగానే ఏదేదో నమ్ముతూ ఉంటావు. అన్నీ నమ్మవలసింది నమ్మడం మానేసి అన్నీ అనేకమైనవి ఏం చేస్తాయి లోకంలో నమ్ముతూ ఉంటావు. అర్థమైందా? అర్థం లేదా? ఏమైనా అంటే ఏమంటారు అంటే, దేవుడు కట్టేది దేవుడు కట్టాలంట, దెయ్యాన్ని కట్టేది దెయ్యాన్ని కట్టాలంట. ఎవరు చెప్పారు? అర్థమైందా? మా అత్తగారు ఊరు కొండేపాడు, తణుకు దగ్గర, దువ్వ దాటాక, వెస్ట్ గోదావరి. పెళ్ళైన కొత్తలో మా మామయ్య గారు అంటారు, నేను ఆ రోజు శుక్రవారం ప్రార్థనకు వచ్చేయాలి. మాయా నేను వెళ్తాను, అయితే మరి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతానంటే, ఇవాళ శుక్రవారం పూట ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు. ఏ పూట అంట? అదేంటి మాయా అంటే, అబ్బాబే శుక్రవారం పూట
ఆ శుక్రవారం పూట నీకు అర్థమై చెప్పింది. నువ్వు అలాగంటూ అబ్బాయి కాలితే నువ్వు వెళ్ళు, మళ్ళీ రేపు రా లేకపోతే ఎల్లుండి రా అంటే నాకు కాళ్ళు తీసుకెళ్ళి తలకెక్కేసింది. ఇంక నాకు ఈ ఆలు పంపిస్తే కాపురాన్ని పంపించాయి, లేదంటే ఉచ్చేసుకో, ఇంకెప్పుడు పంపుకో, నన్ను మర్చిపో అన్నాను. ఈడు అన్నంతా పని చేసేలాగా ఉన్నాడని చెప్పేసి సరే మరి ఏం చేస్తాం మరి ఎల్లయితే అన్నాడు అని చెప్పేసి మొత్తం మీద మా పాస్టర్ అమ్మ గారిని వేసుకుని వచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2005లో నా పెళ్ళయింది. నాకు ఒక కూతురు ఒక కొడుకు. ఇప్పుడు నా వయసు 41వ సంవత్సరం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పాస్టర్ అమ్మ గారు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఏ రోజు వెళ్ళినా పర్లేదు, కానీ వాళ్ళ ఇంటికాడి నుంచి మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మంగళవారమే రావాలి, శుక్రవారమే రావాలి. ఆ 2 రోజులు తప్ప ఏ రోజు వచ్చినా మాత్రం వెనక్కి వెళ్ళిపోద్ది బ్యాగ్తో. ఇంక అస్సలు ఇంక మళ్ళీ ఇప్పటికి పెళ్ళయి 16 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 16-17 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మంగళవారం వస్తుంది, శుక్రవారం వస్తుంది. ప్రార్థన చేయండి మా పాస్టర్ గారి కోసం. పాపం మొన్న 31st నైట్ స్లిప్ అయి పడిపోయి కాలు ఇరిగిపోయింది. ఇంకా అక్కడే ఉంది అమ్మగారి ఇంటికాడ. ఆ సాతాను శోధన అంతే, ఇంకేమి లేదు. దేవుని పని జరుగుతున్నప్పుడు సైతాన్ ఏం చేస్తుంటాడంటే, పాపం మే నెలలో ఒకసారి కాలు ఇరిగిపోయింది, 6 నెలలు కాకుండానే మళ్ళీ ఇంకో కాలు ఇరిగిపోయింది. అయినా పర్లేదు, దేవుని సన్నిధిలో దేవుని పనిని ఎవరు కూడా ఆటంకపరచలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎందుకు యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మాలి. ఏదైనా నీ బ్రతుకులో ఏం నమ్మాలి అంతే. యెహోవా యందు నమ్మకయించు వారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలే ఉంటారు. నమ్ముటలు ఈ వలనైతే నమ్మువానికి సమస్తము. అన్నీ తెలిసి కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మం. అర్థమైంది చెప్పి, అన్నీ తెలిసి కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మం. ఏమి నమ్ముతున్నాం? మా అంగర్లకు శుక్రవారం మంగళవారం ఏమి నమ్ముతున్నాం? ఏదేదో నమ్ముతూ ఉంటాం. అవి ఏం చేస్తే నిన్నేమీ చెయ్యవు. అర్థమైందా? బలవద్రపురంలోనే పక్కన మా సంఘ విశ్వాసి ఆ ఊరు పిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లికి తీసుకెళ్తే అక్కడ మొత్తం మీద ఆ పిల్లని అక్కడ తీసుకెళ్ళి ఇస్తే పెళ్ళి అయ్యాక 4 సంవత్సరాలు అయింది. మొత్తం మీద రాయవరం హాస్పిటల్లో ఎవరినో చూస్తాకి వెళ్ళిందంట. చూస్తాకి వెళ్ళిన తర్వాత వత్తత్త 4 వేసుకుని వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారంటే జొన్నాడ ఇసుకరాంప దగ్గర నుంచి వచ్చామన్నది. ఎక్కడి నుంచి వచ్చింది? జొన్నాడ ఇసుకరాంప దగ్గర నుంచి వచ్చామన్నది. ఈ 4 ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఆడపడుసుని చంపేసినాయి. ఈ 4 ఏం చేసింది తెలుసా? 1,80,000 రూపాయలు గేదెని చంపేసినాయి. ఈ 4 ఏం చేసింది తెలుసా? అందరినీ చంపేస్తున్నాయి. ఈ పిల్లని ఏం చేస్తున్నారంటే కొట్టేసి తిట్టేసి మొత్తం జుట్టు లాగేసి ఎండుమిరగాయలు పొగేసి తల జుట్టు తీసి పొగేసి దాంట్లో పెట్టి శ్మశానంలో కప్పెట్టి పందిరత్వం కోసి వేసి పశువునిలేసి ఎన్ని చేసినా ఆ దురాత్మ పోలేదు. అప్పుడు తల్లి అన్నదే, నా కూతురు చచ్చిపోయినా పర్లేదు, నేను మా అయ్యగారి దగ్గర పడతాను తీసుకెళ్ళి, నా కూతురు నాకు ఇచ్చేయండి అని ఆ కూతుర్ని ఆటో కట్టించుకుని తీసుకొచ్చింది. 3 రోజులు మందిరంలో పడేసి ప్రార్థన చేస్తే నేను ఇంకెప్పుడు జీవితంలో రాను అని చెప్పేసి వదిలేసి పారిపోయింది యేసు నామములో. ఎవరు నమ్మాలి? అప్పుడు వరకు అమ్మాయికి గర్భఫలం లేదు. ఎప్పుడైతే దెయ్యం వదిలేరిపోయిందో నెల రోజులకి అమ్మాయి మళ్ళీ కన్సీల్ అయింది. దేవుని మహాకృప చేత 2 పిల్లలను దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. మీకు అర్థమైందని చెప్పింది. ఎవరు నమ్మాలి? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి 2 చేతుల పైకి చూపిస్తూ, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మితే నమ్మే ప్రతివాడు కూడా ఎవరి మూలంగా పుట్టినవాడు? దేవుని మూలంగా పుట్టినవాడు. తర్వాత 6వదిగా చూడండి, 6వదిగా అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 6వదిగా చెప్తున్న మాట ఏంటంటే లోకమును జయించాలి. ఏం జయించాలి? దేవుని వాక్యం చెప్తుంది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకము గతించిపోయినా కానీ నా మాటలు గతించిపోవంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, ఎన్ని పోయినా కానీ నేను మాత్రం స్థిరముగా ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకమును మనం ఏం చేయాలి? జయించాలి. సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, ఆశను మనం ఏం చేసుకోవాలి? నిగ్రహించుకోవాలి. ఆత్మ ఫలాల్లో 9 ఫలాలు ఉంటాయి. 9 ఫలాల్లో ఆఖరి ఫలం ఏంటి? ఆశ,
నిగ్రహం. ఆశ అనేది అందరికీ ఉంటుంది. ఆశ అనేది అందరికీ ఉంటుంది. కానీ మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు మన మనసును అణుచుకోవాలి, మన ఆశను నిగ్రహించుకోవాలి. అవునా కదా? ఎందుకంటే మనం అందరం మానవులమే, మనమందరం దేవుని మనం లోకంలో జీవిస్తున్న వారమే. లోకంలో మన కళ్ళ ముందు అనేక ఎర్రలు మనకు అపవాది వేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మన లోకాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవపు డంబమును మనము జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏడవదిగా చూడండి. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఇప్పుడు మనం అందరం ఎవరి మూలంగా పుట్టాము? ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? భద్రపరుచుకోవాలి. అందుకనే బైబిల్లో సామెతల గ్రంథంలో అంటాడు కదా, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును కూడా అణుచుకోలేని వాడు అంతే. ఇప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరుచుకోవాలి. దేనితో భద్రపరుచుకోవాలి? ప్రార్థన శక్తితో. దేనితో? దేవుని వాక్యముతో, మన విశ్వాసముతో, మన యొక్క భక్తి విధానంతో మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు భద్రపరుచుకోవాలి. దుష్టుడు ఏం చేయడం వలన? భద్రపరుచుకుంటే ఏం చేయడు? ముట్టడు. ఇప్పుడు యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆ కంచె తీస్తేనే అపవాది వెళ్ళి దాడి చేయగలిగింది. ఆ కంచె ఉన్నంతసేపు యోబుని ఏమీ కూడా చెయ్యలేకపోయింది. యోబు చుట్టూ కంచె ఉండడానికి కారణం, అతడు యథార్థవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతడు దేవుణ్ణి ఆరాధించేవాడు, అతని పిల్లల పేరున మ్రొక్కుబడి చెల్లించేవాడు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అందుకని యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈరోజు మన చుట్టూ కూడా మనం ఏం చేసుకోవాలంటే కంచె భద్రపరుచుకోవాలి. నోటిని భద్రపరుచుకోవాలి, మనసును భద్రపరుచుకోవాలి, మన చూపును భద్రపరుచుకోవాలి, మన ఆలోచన భద్రపరుచుకోవాలి, మన యొక్క విధానాన్ని భద్రపరుచుకోవాలి. అన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలంటే భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను ఏం చేసుకుంటాడు? భద్రపరుచుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, రెండు చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అర్థం అవ్వలేదా? రైట్. ఇప్పుడు మళ్ళీ మొదలుకు వస్తున్నాను. మళ్ళీ ఇంకో గంట ప్రసంగం ఉంటుంది, జాగ్రత్తగా వినండి. బాబోయ్ అంటుంది ఆవిడ ఎవరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, రెండు చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా. రైట్. మనం అందరము ఆరాధించేది దేనికోసం చెప్పాలి? మరి మనం అందరము ఆరాధించేది దేనికోసం? ఈ సభలు ఎందుకు? ఈ మీటింగ్స్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మనం అందరం ఎక్కడికి చేరాలని గట్టిగా చెప్పాలి. పరలోకం చేరాలంటే ఎన్నో జన్మించాలి. రెండో జన్మ జన్మిస్తే సరిపోతుందా? దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉండాలి? ఒకటి అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒకటి అందరూ చెప్పాలి, నీతి కలిగి జీవించాలి. రెండు, మనలో ఏమి నిలిచి ఉండాలి? వాక్యము నిలిచి ఉండాలి. మూడు, మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. నాలుగు, మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఐదు, మనం ఎవరిని నమ్మాలి? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మాలి. ఆరు, దేన్ని జయించాలి? ఏడు, మనల్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరుచుకోవాలి. ఈ 7 లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? గట్టిగా చెప్పాలి. ఇష్టమేనా? ఇష్టమేనా? రైట్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. చప్పట్లు కొడుతూ యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. చప్పట్లు కొడుతూ ఎస్ లార్డ్. అందరు కళ్ళు మూసుకుని చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడవబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా చప్పట్లు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన, పాడాలే గ్లోరీ స్తోత్రం. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా. అందరం నోరు తెరిచి గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రారాజుగా. ఓ రవి కోటి తేజుడు రమ్యమైన, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు. ఆమేన్. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా. యేసు, ఓ యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు మన రాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా, యేసు మన రాజుగా. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా జన్మించినవాడు ఎలా ఉంటాడో,
7 విషయముల ద్వారా దేవుడు తన ఆలోచన అంతా తన సేవకులను అడ్డు పెట్టుకుని